మనిషికి సంపాదన ముఖ్యం కాదు. మనిషికి సంపాదన ముఖ్యం కాదు. సంపాదన గురించి ఆశ ఎలా ఉంటుందంటే, ఎక్కడికి కూడా ఆశకి ఒడ్డు లేదంట. దానికి ఏంటంటే, కాశీపురీశ భర్గ నవఖండ ధరిత్రి పతిత్వమబ్బిన ఆశకు మేరలేదు. కనకాద్రి సమానధనంబు కూర్చిన లేశము వెంటరాదు. మదికింపుగా చేసిన పుణ్యపాపములు ద్రోచిన పోవు. నీ కారుణతో ఇజములు వికసించునంతనే భాసును కాళహస్తి పరమాత్ముడు సాంబశివ మహాప్రభో అంటే దాని అర్థం ఏంటంటే, అన్నీ ఉండి అందరూ ఉండి అన్నీ అందరికీ అప్పుచెప్పి కాశీలో భగవంతుడి సన్నిధిలో అక్కడ చనిపోదామని ఒక భూస్వామి వెళ్ళాడంట. ఎన్నాళ్ళకి చావు రాబోతే మళ్ళీ ఆశ ఉండి ఈ కుటుంబాన్ని చూడడంగా మళ్ళీ దారిలో వస్తుండడం దారిలో చనిపోయాడు. అప్పుడు ఆ ఈశ్వరుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఓ స్వామి, ఆశకి అన్నటువంటిది వడ్డీ లేదు. ఆశకు వడ్డీ అంటే నవఖండ ధరిత్రి పతిత్వమబ్బిన ఆశకు మేరలేదు. 9 ఖండాలకు ఒక్కడే రాజు అయి ఉన్నా ఆశకు వడ్డీ లేదంట. మన ప్రపంచం మీద ఉన్నటువంటి ఖండాలు 9. ఈ 9 ఖండాలకి ఒక్కడే ప్రైమ్ మినిస్టర్ అయి ఉన్నా ఇంకో 9 ఖండాలు ఉంటే పరిపాలించదన్నాడు. ఆశ మిగిలిపోయి ఉంటుందంట. కనకాద్రి సమానధనంబు కూర్చిన లేశము వెంటరాదు. కనకం అంటే బంగారం, ఆద్రి అంటే కొండలు. 2 బంగారపు కొండలు ఉన్నా సరే పోయేటప్పుడు లేశము ఎంతైనా సరే వెంట వెళ్ళదట. ఏం వెళ్తుంది? పాడెమ్మటి 10 మంది వెళ్ళి ఈడు మంచోడరా అనుకుంటే పుణ్యం, ఈడు చెడ్డోడరా అనుకుంటే పాపం. ఈ 2 మాత్రం వదలకుండా పాడెమ్మటి వెళ్ళిపోతాయంట. కాబట్టి మనిషి ఉండగా పుణ్యం అన్నటువంటి పదం చేసి వెళ్తే మనకి అదే పుణ్యం. స్వర్గలోకానికి వచ్చేది మనతో పాటు అదే. ఇక్కడ ఎన్ని ఆస్తులు సంపాదించినా ఏమీ లేదు.